కేకు, స్పాంజీ కేకు. కేక్ అంటేనే పిల్లలకి ఒక ఎమోషన్ కదా! ఆ కేకుని ఈరోజు ఎగ్స్, అవెన్ లేకుండా చాలా ఈజీగా ఇంట్లోనే మనం ఎలా చేసుకోవాలో చూద్దాము. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు స్వీటీ కిచెన్. నేను మీ బాను. చాలా ఈజీ మెథడ్‌లో చూపిస్తున్నాను. నచ్చితే ట్రై చేయండి. ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులోకి సూజీ రవ్వ వేసుకుంటున్నాను. సన్న రవ్వ ఉంటది కదండీ! బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ, తెల్లనూక రవ్వ అంటారు. అదైతే తీసుకుంటున్నాను. 1 ½ కప్పు తీసుకుంటున్నా. ఇలాగా ఒక కప్పు మీద సగం కప్పు కొలుచుకొని ఏదైనా ఒక కప్పు కొలతతో మిక్సీ జార్లో వేసుకొని ఇలా మిక్సీ అయితే పట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లో వేసేసుకొని పక్కనైతే పెట్టేసుకుందాం. ఇప్పుడు అదే మిక్సీ జార్ తీసుకొని అందులోకి అదే కప్పుతోనే నేను ఇక్కడ అరకప్పు దాకా పంచదార వేసుకుంటున్నాను. ఒక పావు కప్పు నుంచి అరకప్పు దాకా వేసుకుంటున్నాను. మీరు స్వీట్ బాగా ఎక్కువ ఉండాలి అనుకుంటే ముప్పావు కప్పు దాకా వేసుకోండి, బాగుంటుంది. ఇది కూడా పంచదారని కూడా ఇలాగా మిక్సీ పట్టేసుకొని అందులోకి ఒక కప్పు పెరుగు, నార్మల్ పెరుగే తీసుకుంటున్నాను. లైట్గా పులుపు ఉంది, మరి ఎక్కువ పుల్లగా లేదు. ఇలా ఒక కప్పు పెరుగు వేసుకొని అందులోకి ఒక కప్పు ఇది బటర్ అండి, వెన్న. ఈ వెన్ననైతే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ రెండింటిని కలిపి మిక్సీ అయితే పట్టేద్దాం. కోడిగుడ్లు లేకుండా, అవెన్ లేకుండా కుక్కర్లోనే చాలా ఈజీగా ఇలాగా వెన్న కాంబినేషన్తో ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అది మిక్సీ పట్టుకున్న తర్వాత అందులోకి ఇందాక మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకుని ఉంటాం కదా రవ్వ, అది కూడా వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా ఇలాగైతే మిక్సీ పట్టేసేయాలి. చూడండి, మొత్తం మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలాగైతే వస్తుంది కన్సిస్టెన్సీ. ఇప్పుడు దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకుందాం. కరెక్ట్ నేను ఇక్కడ చూపించిన కొలతలతో ఏదైనా ఒక కప్పు కొలతలతో చేసుకోండి, పర్ఫెక్ట్గా కుదురుతుంది. కేక్ అయితే సూపర్ ఉంటుంది. ఒక అర టీ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్, పావు టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని ఇప్పుడు ఇందులోకి నా దగ్గర ఇలాగా పైనాపిల్ ఎసెన్స్ అయితే ఉంది. కొంచెం ఒక 2-3 డ్రాపులంతా ఈ ఎసెన్స్ అయితే వేసుకుంటున్నా. లేకపోతే యాలకుల పౌడర్ వేసుకోండి, సరిపోతుంది. ఎగ్స్ వేయలేదు కాబట్టి మనకి నీచు వాసన అనేది ఏముండదు. ఇలాగా ఈ సోడా మొత్తం బాగా బ్యాటర్లోకి మిక్స్ అయ్యేలాగా ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో బాగా మిక్స్ చేసేసుకోవాలి. కొంచెం నిదానంగా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకున్నామంటే మనకి కరెక్ట్గా బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. చూడండి, ఈ కన్సిస్టెన్సీకి బాగా మిక్స్ చేసుకొని రెడీ చేసుకున్నామంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు బేకింగ్ కోసం మనం ఇక్కడ నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూద్దాము. నేను ఇలాగా బటర్ షీట్ వేసి చేద్దాం అనుకుంటున్నాను. బటర్ షీట్ ఉందనేసి కేక్ టిన్ని బోర్లించి నేనైతే దాని కరెక్ట్ కొలతకి ఇలాగైతే కట్ చేసుకున్నాను. లోపల లైట్గా నూనె రాసేసి ఈ షీట్ని అయితే వేస్తున్నాను. మీరు షీట్ లేకపోతే, బటర్ షీట్ లేకపోతే ఇలాగా నూనె కానీ నెయ్యి కానీ రాసి కొద్దిగా పొడిపిండిని డస్టింగ్ చేసుకొని వేసుకున్న కూడా వస్తుంది. బటర్ షీట్ ఉంటే ఏంటంటే మనకి కింద అడుగు బాగానే ఎక్కువ కాలకుండా కరెక్ట్గా మనకి మంచి కలర్తో వస్తుంది. ఇలాగా షీట్ వేసేసుకొని చూడండి, ఇలా షీట్ వేసుకొని దేన్నైతే పక్కన పెట్టేసుకుందాం. పొయ్యి మీద ఇలాగా ఒక అడుగు మందంగా ఉన్న ఒక ప్యాన్ అయితే పర్లేదు, లేదంటే కుక్కర్ ఉంటే ఇలాగా కుక్కర్ కూడా సెట్ చేసుకోవచ్చు. పొయ్యి మీద కుక్కర్ పెట్టి ఇలాగా స్టాండ్ ఉంటుంది కదా మనము ప్యాన్లో పెట్టుకుని, ఆ స్టాండ్ని పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో విజిల్ అండ్ గ్యాస్ కట్ తీసి మూత క్లోజ్ చేసి బాగా హీట్ చేసుకోవాలి. ఒక 10 నిమిషాల ముందన్న హీట్ చేసుకుంటే బాగుంటుంది. మనం ఇందాక బటర్ షీట్ వేసి పెట్టాం కదా, అందులోకి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ కేక్ మిక్చర్ని అయితే వేసుకుందాం. ఇలా బ్యాటర్ మొత్తానికి ఈ టిన్లోకి వేసేసుకోవాలి. ఇలాగా మొత్తం వేసేసుకొని బాగా నీట్గా స్పాచులతో అంతా నీట్గా ఇలా వేసేసుకొని ఇప్పుడు దీన్ని ఇక్కడ నేను చూపించిన విధంగా ఇలా ట్యాప్ చేసుకున్నారంటే మధ్యలో హెయిర్ బబుల్స్ ఉంటాయి కదా, హెయిర్ గ్యాప్స్ ఉంటాయి కదా, అవి అనేవి కరెక్ట్గా సెట్ అవుతుంది. అలా చేసుకోలేదంటే కేక్ అనేది మనకి మధ్యలో ఎక్కువ కన్నల కింద ఉండి సరిగ్గా కనిపించదు చూడడానికి. మీరు ఇక్కడ టూటీ ఫ్రూటీ ఉంటే వేసుకోవచ్చు. నేను అవన్నీ వాడట్లేదు కాబట్టి కిస్మిస్లు వేస్తున్నాను. చూడడానికి బాగా కనిపిస్తుంది అండ్ పిల్లలు కూడా మంచిది. ఇలాగా డ్రై గ్రేప్స్ అండి, ఇలా కిస్మిస్లు వేసేసుకొని ఇప్పుడు దీన్నైతే పక్కన పెట్టేసి ఒక 10 నిమిషాల తర్వాత మనం ఇక్కడ ప్రీ హీట్కి పెట్టుకున్నాం కదా కుక్కరు, అందులోకి ఈ కేక్ టిన్నునైతే సెట్ చేసుకోవాలి. బాగా హీట్ అయ్యింది. నిదానంగా
మనకి బాగా కాలిపోతుంటుందండి కుక్కర్ అనేది. నిదానంగా ఇలా పట్టుకొని సెట్ చేసుకోండి. సైడ్‌లు ఎక్కడ అంటుకోవద్దు. ఈ కేక్ టిన్ అనేది కుక్కర్‌కి ఎక్కడ తాకొద్దు. అలా తాకిందంటే అటు సైడ్ ఎక్కువ కాలిపోతుంది. అందుకే కరెక్ట్ మధ్యలోకి సెట్ చేసుకొని ఇలాగా ఇప్పుడు మూత క్లోజ్ చేసుకొని ఒక 30 నిమిషాలు అలాగా 30-35 నిమిషాలు మీరు కావాలంటే ఒక 25 మినిట్స్ కూడా మధ్యలో తీసి చూడొచ్చు. అండ్ నేను ఇక్కడ ఎక్కువ మోతాదులో వేశాను కాబట్టి ఒక 30-35 మినిట్స్ అయితే పట్టింది. చూడండి, మీరు తీసుకున్న క్వాంటిటీ తక్కువ ఉంది అనుకుంటే ఒక 20-25 మినిట్స్ కల్లా బేక్ అయిపోతుంది. మీడియం ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలి. చూడండి, మూత ఓపెన్ చేసి చూశాను. ఒక 30 మినిట్స్కి అలాగా చక్కగా బేక్ అయింది. ఇప్పుడు దీన్ని నేను మళ్ళీ మూత క్లోజ్ చేసి ఒక 5 నిమిషాల పాటు స్టవ్ కట్టేసి ఆ వేడికి కొద్దిగా బాగా స్టీమ్ అవ్వడానికి నేనైతే మూత క్లోజ్ చేసి పెడుతున్నాను. పూర్తిగా చల్లారిన తర్వాత అయితే తీసేసుకుందాము. ఒక 5 నిమిషాలు ఇలాగా పెట్టేసామంటే కొద్దిగా స్టీమ్ అవుతుంది. అండ్ బయటికి తీసి కూడా పూర్తిగా చల్లారేదాకా పెట్టాలి. ఇక్కడ నాకు లైట్గా వేడిగా ఉంది, కానీ పిల్లలు చూసి ఆగట్లేదు. ఆ స్మెల్కి నేను కేక్ చేస్తున్నానని కనిపెట్టేశారు. ఇంకా అందుకే తీసి అయితే ఇచ్చేస్తున్నాను. చూడండి, మంచి కలర్తో ఎంత చక్కగా వచ్చింది కదా కలర్ అయితే. అండ్ దానికి బటర్ షీట్ కూడా అంటుకోలేదు. ఆయిల్ రాసి పెట్టాను కాబట్టి టిన్నుకే కేక్ టిన్నుకే ఉంది బటర్ షీట్ కూడా. మంచి కలర్తో మనము ఎగ్స్ అవేం లేకుండా పిల్లలకి ఇష్టమైన కేక్ అయితే ఇలాగా చేసి పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారు. అండ్ వాళ్ళ హెల్త్ కూడా చాలా మంచిది. ఇంతకీ మీకు నచ్చిందో లేదో నేను చేసిన ఈ కేకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి అండ్ ఒక కామెంట్ అయితే చేయండి. ఇలాంటి మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ స్వీటీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. చూడండి, లోపల కూడా చాలా చక్కగా బేక్ అయింది. నెక్స్ట్ మళ్ళొక హెల్దీ రెసిపీతో కలుద్దాం. బాయ్.